లాస్ట్ వీడియోలో ఊప్స్ అంటే ఏంటి, అవి రియల్ టైమ్ లో ఎక్కడెక్కడ యూస్ చేస్తారో అండ్ సార్టింగ్ టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయో కోడ్ తో సహా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు వెళ్ళి చూసేయండి, లేకపోతే మిస్ అయిపోతారు. ఈ వీడియోలో టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. పేజ్ ఫాలో చేసి వీడియో లాస్ట్ వరకు చూడండి, లేకపోతే నెక్స్ట్ వచ్చే కంటెంట్ మిస్ అయిపోతారు. ఇన్పుట్ సైజ్ ని బట్టి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి తీసుకున్న టైం నే టైం కాంప్లెక్సిటీ అని అంటాం. దీన్నే ఇంగ్లీష్ లో అమౌంట్ ఆఫ్ టైం టేకెన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఇన్పుట్ సైజ్ అని అంటారు. ఇంటర్వ్యూస్ లో అడిగేది అండ్ రియల్ టైమ్ లో క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేసేది బిగ్ ఓ నోటేషన్. ఇక్కడ మనం తీసుకున్న లీనియర్ సెర్చ్ ఎగ్జాంపుల్ లో టార్గెట్ ఎలిమెంట్ లాస్ట్ లో ఉంటే గనక అరే మొత్తం ట్రావర్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. అదే టార్గెట్ ఎలిమెంట్ స్టార్టింగ్ లో ఉంటే సింగిల్ ఇటరేషన్ లో మనకు రిజల్ట్ వస్తుంది కాబట్టి దాని టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1 అవుతుంది. సార్టింగ్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అవుటర్ లూప్ ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుందో ఇన్నర్ లూప్ కూడా అన్ని సార్లు ఇటరేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చే టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. అదే బైనరీ సెర్చ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ప్రతి ఇటరేషన్ లో అరేని హాఫ్ చేసి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తగ్గిస్తూ రిజల్ట్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనకు వచ్చే టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ లాగ్ ఎన్. నెక్స్ట్ వీడియోలో స్పేస్ కాంప్లెక్సిటీ గురించి చెప్తాను. పేజ్ ఫాలో చేసి పెట్టుకోండి, లేకపోతే మిస్ అయిపోతారు. అలానే రీల్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి.